వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నారా లోకేష్ ఏంటి, తమిళనాడులో ప్రచారం ఏంటి, అక్కడ ఎన్నికలకు సంబంధించి ఏం చేస్తాడు ఆయన? ఆంధ్రప్రదేశ్లో కదా ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్లో కదా ఆయన ప్రచారం చేయాల్సింది, తమిళనాడు ఎందుకు వెళ్తున్నాడో అన్న అనుమానం చాలా మందికి రావచ్చు. 2019 కర్ణాటక ఎలక్షన్స్ ఒక్కసారి జ్ఞప్తి తెచ్చుకుంటే భారతీయ జనతా పార్టీకి ఎంత గట్టి మొట్టికాయ అనేది పడిందో అక్కడ అర్థమైపోతుంది. ఎందుకు జరిగింది? ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేసినటువంటి భారతీయ జనతా పార్టీని ఓడించండి అని చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో పిలిపించారు. ఎస్, ప్రత్యేక హోదా మీద పోరాటానికి సంబంధించి, అలాగే అమరావతికి నిధులు ఇవ్వకపోవడం, ఇతరత్ర కొన్ని కారణాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద వెనక్కి వచ్చేసి ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చి ఆరోపణలు చేశారు. తీవ్రంగా చేసినప్పుడు కర్ణాటకలో అక్కడ బీజేపీ ఎలక్షన్స్ లోకి వెళ్తోంది అని తెలిసినప్పుడు అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా చూసి ఓట్లు వేయండి అని చెప్పి పిలుపునిస్తే భారతీయ జనతా పార్టీకి కొంచెం డ్యామేజ్ అయిన మాట అక్కడ వాస్తవమే, అందరికీ తెలిసిందే. సో తమిళనాడులో అది జరగకూడదు. ఇప్పుడు మళ్ళీ అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరినీ కూడా కాస్త ఆకర్షించుకోవాలి అన్నటువంటి పేరుతో నారా లోకేష్ ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అభ్యర్థి అన్నామలై ఆయన కోసం ప్రచారానికి పిలిపించుకుంది. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించి పొత్తులో ఏదో వాళ్ళొచ్చి వీళ్ళొచ్చి చేస్తారు ఇది అంటే బాగానే వాడుకుంటున్నారు అనేది అయితే స్పష్టం. సో వెళ్తున్నారు. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై కుప్పస్వామికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రచారం చేయబోతున్నారు. కోయంబత్తూరు లోక్సభ స్థానానికి అక్కడ ఆయన నిలబడ్డారు. అలాగే కోయంబత్తూరు దగ్గరకు వచ్చేసరికి అత్యధికంగా తెలుగు వాళ్ళు ఉండేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతానికి సంబంధించి అందరికి తెలిసిందే ఎవరు డిసైడ్ చేస్తారు అనేది. సో వాళ్ళందరినీ కూడా ఆకట్టుకుని బీజేపీ వైపు మళ్లించాలి అంటే వచ్చి చెప్పాలి. సో నారా లోకేష్ ని ఎందుకు చూస్ చేసుకున్నారు? చంద్రబాబు నాయుడు గారిని ఇంకొకరిని పిలిపించుకోవచ్చు, పవన్ కళ్యాణ్ పిలిపించుకోవచ్చు కదా అంటే నారా లోకేష్ యువగళం పాదయాత్ర తర్వాత అట్ ద సేమ్ టైం అంతకు ముందు తమిళనాడుకి సంబంధించి ఆయన చేసినటువంటి రీసెర్చ్ తెలుగు వాళ్ళ మీద, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని లోకేష్ అయితేనే బాగుంటాడు, లోకేష్ చేస్తేనే అక్కడ బాగుంటుంది, యువనేతగా కూడా ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి పరిస్థితి అక్కడ వస్తుంది, భారతీయ జనతా పార్టీ కొంచెం ఫెచ్చింగ్ ఉంటుంది, ఇంక మిగతా వాళ్ళందరూ సీనియర్లు కాబట్టి పెద్ద పట్టించుకోక్కర్లేదు, యూత్ ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అన్న ఒక పాయింట్ తోటి తీసుకెళ్తున్నారేమో అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే కాకుండా, కేవలం ఇది మాత్రమే కాకుండా లోకేష్ అక్కడ పారిశ్రామికవేత్తలతో, తెలుగు పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి, అలాగే ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళతోటి రోడ్ షోలు, సమావేశాలు చేయబోతున్నారు అనేది తెలుస్తున్నటువంటి అంశం. సో మొత్తానికి ఎక్కడ వాడాలో తెలుసుకుని బీజేపీ ముందుకు వెళ్తోంది పొత్తులో అనేది చెప్పుకోవచ్చు. సో రేపు అక్కడికి వెళ్తున్నారు. సింగనల్లూరులో తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశానికి, అట్ ద సేమ్ టైం కోయంబత్తూరులో తెలుగు వాళ్ళు ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా సభలు నిర్వహించి అన్నామలై గెలుపు కోసం, అన్నామలైని అక్కడ బలపరచడం కోసం నారా లోకేష్ వెళ్తున్నారు. లోకేష్ కాకుండా ఇంకా ఎవరిని వెళ్తారా ఏంటి అనేది త్వరలోనే తెలియాలి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.